వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు బాస్మతి రైస్కి మామూలు రైస్కి ఉన్న తేడా ఏంటి? బాస్మతి రైస్ వల్ల ఉపయోగాలు ఏంటి? దాంట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి? ఎలా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది? కొంచెం వివరించండి. చెప్తానమ్మా. బాస్మతి రైస్ సార్ చాలా క్రేజ్ ఉన్నటువంటి రైస్ అమ్మా. మన ప్రధాన ఆహారము బియ్యం. బియ్యంతో మరమరాలు తయారు చేసుకుంటాము. అదేవిధంగా బియ్యంతో కొన్ని రకాలైనటువంటి అటుకులు ఇలాంటివి తయారు చేసుకుంటాము. వీటితో పాటు బియ్యపు నూక, బియ్యపు పిండి ఇలాంటి పదార్థాలతో కొన్ని తీపి పదార్థాలు, కొన్ని కార పదార్థాలు తయారు చేసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రసాదాల్లో కూడా ఈ బియ్యపు నూక వాడుతుంటాము. అంటే స్వీట్స్, హాటు ప్రతి వాటిలో కూడా ఇదే వాడుతుంటాం. బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు వాడతాం. ఇవి సర్వసాధారణం మన ప్రధాన ఆహారంగా. వీటిని మించి స్పెషల్ అకేషన్స్లో వాడేటువంటి బియ్యం మరొక బియ్యం ఉందమ్మా. అదే మీరు అడిగినటువంటి బాస్మతి బియ్యం. అన్య భాషలో బాస్మతి అంటే సువాసన అనేటువంటి అర్థం అమ్మా. మీరు గమనించినట్లయితే మన బియ్యానికి బాస్మతి బియ్యానికి వాసన గమనించినట్లయితే మంచి స్మెల్ ఉంటుంది. సువాసన అనేటువంటి అర్థంలో బాస్మతి రైస్ అనేటువంటి పేరు వచ్చిందమ్మా. అన్ని భాషలో బాస్మతి అంటే సువాసన అని. అట్లే దీన్ని పర్ఫ్యూమ్డ్ రైస్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు. అంటే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏమంటే కింగ్ ఆఫ్ రైస్ అని కూడా చెప్తుంటారమ్మా. అంటే రైస్ రాజు అని చెప్పేసి, అంటే అన్ని గొప్పగా వాళ్ళు ఆపాదించడం జరిగిందన్నమాట. ఇది సర్వసాధారణంగా ఈ బాస్మతి రైస్ అమ్మా మన దేశంలో ఈ హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పండిస్తుంటారు. మన దేశం వరకు హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పండిస్తుంటారు. ఈ పంట అక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది ఏమంటే ఈ చైనాలో కూడా బాస్మతి రైస్ ఎక్కువ వాడుతుంటారు. వాళ్ళు వాడేటువంటి బాస్మతి రైస్కి మనకి కొద్దిగా తేడా ఉంది. వాళ్ళ బాస్మతి రైస్ ఎట్లా ఉంటుందంటే అన్నము మల్లెపూలు లాగా ఉంటుందమ్మా. సేమ్ మల్లెపూలు ఎలాగ ఉంటుంది అంత తెల్లగా ఉంటుందమ్మా బాస్మతి రైస్. అందుకే వాళ్ళు జాస్మిన్ రైస్ అనేటువంటి పేరు పెట్టారు. జాస్మిన్ అంటే మల్లెపూలు కదమ్మా. జాస్మిన్ రైస్ మనం ఏవైతే ఈ బాస్మతి రైస్ వాడుతున్నామో ఆ చైనాలో ఈ యొక్క జాస్మిన్ రైస్ వాడతారమ్మా అకేషనల్గా ఇట్లాంటి సందర్భాల్లో. జనరల్గా బ్రీఫ్గా దీని గురించి బాస్మతి రైస్ గురించి ఇదమ్మా. మనకి బాస్మతి రైసు ఇంతకుముందే చెప్పాను కదమ్మా, అకేషనల్గా జనరల్గా వాడుతుంటాం. ఇక్కడ మరొకటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ బాస్మతి రైస్కి ఇంత సువాసన అదేవిధంగా ఇంత రుచి రావడానికి కారణం ఏంటని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇందులో 2-అసిటైల్ ఫెరోలిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉందమ్మా. ఈ 2AP అంటారు అన్నమాట దీన్ని. ఈ యొక్క పదార్థం ఎక్కువగా ఉండడం చేత దీనికి మంచి సువాసన, రుచి ఉంటుంది. మరి మీరు అడగవచ్చు మామూలు బియ్యంలో కూడా ఉంటుందా సార్, ఉండదా అని చెప్పేసి. దాంట్లో చాలా తక్కువ శాతం ఉంటుందమ్మా. ఈ 2AP అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము మామూలు బియ్యంలో కంటే కూడా దీంట్లో 12 నుంచి 18 రెట్లు ఎక్కువ ఉంటుందమ్మా. అందుకే అంత సువాసన భరితంగా ఉంటుంది. వండినప్పుడు మరింత సమర్థవంతంగా సువాసన భరితంగా తయారైపోతుంది అనమాట. మనం ఆ స్మెల్ చూసేసరికి ఆకలి కూడా విపరీతంగా అయిపోతుంది, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. ఆ యొక్క ఇది ఈ యొక్క బాస్మతి రైస్లో ఉందమ్మా. కాబట్టి ఈ యొక్క బాస్మతి రైస్కి సంబంధించి వివరాలు జనరల్గా ఇవమ్మా. అవును సార్. అంటే వీటిని నానబెట్టి ఒక గంట ముందు, వండే గంట ముందు నానబెట్టమంటారు, ఎందుకని? చెప్తానమ్మా. తేలిగ్గా జీర్ణమయ్యేదానికి, త్వరగా ఆహారం తయారయ్యేదానికి ఈ యొక్క నానబెట్టమని చెప్తారమ్మా. అలా వాడుకోవడం కూడా మంచిది. ఇక్కడ ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా ఈ సందర్భంలో. ఈ బాస్మతి రైస్ కూడా మనకు మార్కెట్లో 2 రకాలు దొరుకుతుంది. పాలిష్డ్ రైసు, అన్పాలిష్డ్ రైస్. సో పాలిష్డ్ రైస్లో ఇంత రుచి కానీ ఇంత సువాసన కానీ ఉండవమ్మా. అంటే పాలిష్ చేసింటారు కాబట్టి దాని ఉన్నటువంటి కొన్ని పోషకాంశాలు కూడా తగ్గిపోయి ఉంటాయమ్మా. ఇప్పుడు 2AP అనేటువంటి రసాయన పదార్థం కూడా తగ్గిపోతుంది. కానీ అన్పాలిష్డ్ రైస్లో మాత్రము ఇప్పుడు పొటాషియము, తర్వాత మెగ్నీషియము, కాల్షియము ఇలాంటి పోషక అంశాలతో పాటు 2AP అనేటువంటి రసాయన పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అన్పాలిష్డ్ రైస్ వాడుకోవడమే మంచిదమ్మా మన ఆరోగ్యరీత్యా. ఫైబర్ కూడా విపరీతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం వాడేటప్పుడు బాస్మతి రైస్ కూడా అన్పాలిష్డ్ రైస్ వాడుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాంశాలన్నీ కూడా మన శరీరానికి వస్తాయి, మన శరీరం గ్రహించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అవి వాడుకోవడం మంచిదమ్మా. రెండోది ఏమంటే ఈ రోజుల్లో ఏ కార్యక్రమైనా ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే బిర్యానీ లేనిది ఆ రోజు లేనటువంటి రోజులు వచ్చేసాయమ్మా. మనం హోటల్స్లో కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాల్లో కానీ, విందులు వినోదాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, అకేషన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ మీరు ఏదైనా చూసుకోండి. సో కల్చర్ మారిపోతుంది. సో ఆ బిర్యానీతో చేసినట్టు వంటకం చేసినప్పుడే ఆ ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తున్నామమ్మా. సో ట్రెండ్ అట్లా అయిపోయింది అనమాట.
దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ హోటల్స్ వాళ్ళు రకరకాల కొత్త కొత్తవి కూడా ఈ బాస్మతి రైస్తో వంటకాలు తయారు చేసి జనాల్ని ఆకట్టుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ జీరా రైసు, ఫ్రైడ్ రైసు, క్యారెట్ రైసు, పాలక్ రైసు, ఇలా ఈ బాస్మతితో రకరకాల రైస్ తయారు చేసేసి అట్రాక్టివ్గా కలరు ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసేసి ఈ స్పైసీస్ ఇవన్నీ యాడ్ చేసి చాలా రుచికరంగా తయారు చేసేసి మనకి అందించడం జరుగుతుందమ్మా. ఇది జరుగుతుంది. కానీ ఆరోగ్యరీత్యా మనం ఆలోచన చేయాలమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఇంత నాలిక దాటి కడుపులోకి పోయిన తర్వాత అది లోపల ఏం చేస్తుందో మనకు తెలియదు కదమ్మా. కాబట్టి ఎప్పుడో ఒకసారి పండగలు, పబ్బాలు, అకేషన్స్ సందర్భాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి కొద్దో గొప్ప ప్రమాణంలో ఈ పద్ధతిలో వాడినటువంటి రైస్ వాడుకోవచ్చు. కానీ నిత్య జీవితంలో తరచుగా మనం వాడుకోవాలంటే దానికంటే మంచి పద్ధతి ఒకటి ఉందమ్మా. అది కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు, రుచికరంగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ప్రమాణంలో తీసుకోవచ్చు, కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు, ఆనందంగా గడుపుకోవచ్చు. కానీ చేసేటువంటి విధానంలో చాలామందికి తెలియక అవగాహన లోపం చేత ఇంట్లో సరిగ్గా తయారు చేసుకోలేరు. బయట హోటల్స్ రమ్మా, నేను చెప్పాను కదమ్మా, వాళ్ళు ఒకసారి బాగుందంటే రెండోసారి మళ్ళీ అదే హోటల్కి వెళ్తారు. సో అవన్నీ కలపడం వల్ల దానికి సంబంధించిన ప్లస్ మైనస్ ఉన్నాయమ్మా. తాత్కాలికంగా మంచిదే, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పద్ధతి అయితే చాలా మంచిదమ్మా. మనకు ఆరోగ్యరీత్యా షుగర్ పెరగకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉంటారు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి, మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, చాలా నాజుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్లు గుండె జబ్బులు రావు, మెదడు జబ్బులు రావు, ఇన్ని రకాలైన సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. చిన్న మాడిఫికేషన్ ఎలాగంటే ఇప్పుడు బాస్మతి బియ్యం ఉన్నాయమ్మా. బాస్మతి బియ్యము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% తీసుకున్నారు అనుకోండి, రిమైనింగ్ 40% ఇవి ఒక వెజిటబుల్స్ వేసుకోవాలి. అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవి వేసి ఈ పప్పు ధాన్యాలు ఇలాంటివి వేసుకొని వంటకం తయారు చేసుకోవాలి. దాంట్లో కావాలంటే రుచి కోసము ఈ జీరా పౌడరు, ధనియా పౌడరు, మిర్చి, తర్వాత ఈ మిరియాలతో ఏదైనా పెప్పర్ పౌడర్ అంటారు కదమ్మా, తర్వాత నిమ్మరసము, తర్వాత ఈ ఆనియన్స్, ఉల్లిగడ్డలు ఉంటారు కదమ్మా, ఇలాంటివి ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు అనమాట. కాబట్టి ఆరోగ్యరీత్యా క్షేమదాయకంగా ఉండేది ఆలోచన చేయాలి. కానీ మనం ఇలాంటివి మాత్రం ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు తరచుగా వాడడం మంచిది కదమ్మా. అకేషన్ బట్టి ఎప్పుడోసారి కొద్ది గొప్ప వాడితే ఇబ్బంది ఉండదు. తరచుగా ఎక్కువ సార్లు మన ఆరోగ్యానికి ఉపయోగపడే పద్ధతిలో వాడుకోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతి మిక్స్ చేయాలమ్మా. సో వెజిటబుల్స్, దాలు, తర్వాత ఈ ఐటమ్స్ చెప్పాను కదమ్మా, ఈ ఉల్లిగడ్డలు, ఇలాంటి కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ దాంట్లో వేసేసి బాగా సువాసనాభరితంగా రుచిభరితంగా తయారు చేసుకొని బాగా మనం ఆస్వాదించి ఆనందాన్ని పొంది ఆనందంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.